కేటీఆర్ సహా మరో నలుగురు ప్రాసిక్యూషన్ కి ఏసీబీ సిద్ధమైంది. గవర్నర్ అనుమతి రాగానే ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉంది. ఈ రేస్ కేసులో క్విడ్ ప్రోకో జరిగినట్టు ఏసీబీ నిర్ధారించింది. అప్పటి అధికారి పార్టీకి స్పాన్సర్ కంపెనీ 44 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ చెల్లించినట్లు నివేదికలో పేర్కొంది. ఫార్ములా ఈ రేస్ కేసులో ప్రభుత్వం నేడు గవర్నర్ కు ఏసీబీ నివేదిక సమర్పించనుంది. కేటీఆర్ సహా మరో నలుగురు ప్రాసిక్యూషన్ కి ఏసీబీ సిద్ధమైంది. గవర్నర్ అనుమతి రాగానే ఛార్జ్ షీట్ దాఖలు చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈరోజు కేటీఆర్ తో సహా మరో నలుగురికి ప్రాసిక్యూషన్ కి ఏసీబీ సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ఇక ఏసీబీ ఇప్పటి వరకు మరి ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో విచారణ జరిపిన సంగతి మనకు తెలిసిందే. ఇది అంశంలో 3 సార్లు మరి ఫార్ములా ఈ రేస్ కేసులో మరి కేటీఆర్ ను కూడా అప్పుడు మరి పురపాలక ఐటీ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ ను కూడా విచారణ చేసిన సంగతి మనకు తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏసీబీ మరి ఈ యొక్క నివేదిక సమర్పించనుంది. సో మొత్తానికి గత కొంతకాలంగా కూడా ఏసీబీ ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో కావచ్చు, తర్వాత దీనిపైన మరి పూర్తి నివేదికను కూడా సమర్పించే నేపథ్యంలో కొంత టెన్షన్ అయితే కొనసాగిందని చెప్పుకోవచ్చు. సో మొత్తానికి కేటీఆర్ కూడా ఈ అంశంలో స్పందించారు. సో అదొక లొటపీస్ కేసు అని కూడా ఆయన వ్యాఖ్యానించడం కావచ్చు. సో ఇప్పటికే 3 సార్లు నేను విచారణకు హాజరయ్యాను, 8 గంటలు నన్ను విచారణలో కూర్చోబెట్టారు. సో ఈ ప్రభుత్వానికి నేను ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు, ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్ గా ఉంది. సో దీంట్లో మరి ప్రభుత్వం ఏం చేసినా నేను సిద్ధంగానే ఉన్నాను. అదే సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి ఖచ్చితంగా ఫార్ములా ఈ రేస్ కేసు విషయంలో తాను ఎలాగైతే మరి విచారణకు హాజరవుతానని చెప్తున్నాను. అలాగే అదే క్రమంలో రేవంత్ రెడ్డి కూడా గతంలో మరి ఆయన కూడా ఓటుకు నోటు అంశంలో మరి డబ్బులు ఇస్తూ అడ్డంగా దొరికిపోయారు. ఆయనకు నాకు ఒకేసారి కలిపి లైట్ డిటెక్టర్ పరీక్ష పెట్టండి, నేను ఇద్దరం కూర్చుంటాము, సో దాంట్లో నేను సిద్ధంగా ఉన్నానని చెప్పడం కావచ్చు. మొత్తానికి కేటీఆర్ ఈ అంశంలో మరి నిన్న ఏదైతే గ్రూప్ 1 కు సంబంధించిన అంశంలో మాట్లాడుతూ మరి హైకోర్టు తీర్పు నేపథ్యంలో మరి నిరుద్యోగులతో కలిసి మాట్లాడుతూ గ్రూప్ 1 అభ్యర్థులతో కలిసి మాట్లాడుతున్న సందర్భంలోనే మీడియా అడిగిన ప్రశ్నలకైతే మరి ఖచ్చితంగా తాను కూడా విచారణకు సిద్ధంగా ఉన్నాను, ఇప్పటికే ఏసీబీ 3 సార్లు విచారణకు హాజరయ్యాను, దీంట్లో వెరీ ట్రాన్స్పరెంట్ గా నేను అప్పుడు మంత్రిగా ఉన్నాను, డబ్బులు ఖచ్చితంగా నేనే ఇచ్చాను, దాంట్లో నేను నా మాట మార్చుకోవట్లేదు, సో నా మాట వెనక్కి తీసుకోవట్లేదు, నేను మరొకసారి కూడా విచారణకు హాజరవుతాను, నివేదిక పూర్తయినాక కూడా దీంట్లో ఖచ్చితంగా వెనక్కి తగ్గే ప్రసక్తి లేదు. అదే క్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆయనపై కూడా మరి ఓటుకు నోటు కేసు ఉంది కనుక ఆయన కూడా రావాల్సిందే, ఇద్దరం కలిసి మరి ఒకేసారి లైట్ డిటెక్టర్ పరీక్షలకు హాజరవుదాము. సో దీంట్లో మరి ఇది ఒక లొట్టపీస్ కేసు అని చెప్పడం కూడా మనం చూడొచ్చు. జ్యోతి, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.